Hi guys, welcome to my channel. In this video, I am going to explain Taylor series part 2. అంటే పార్ట్ 1లో మనం 2 వేరియబుల్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఇప్పుడు పార్ట్ 2లో ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ సింగిల్ వేరియబుల్ అనేది ఎక్స్లో అయినా ఇవ్వచ్చు, వైలో అయినా ఇవ్వచ్చు. ఓకే, దానికి ఏంటి ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాము, వైలో ఇస్తే ఎఫ్ ఆఫ్ వై అంటాము. ఓకే, ఎఫ్ ఆఫ్ ఇక్కడ నేను ఎక్స్లో తీసుకుంటున్నాను, వైలో కూడా తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఏ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఏ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఏ ప్లస్ అండ్ సో వన్. ఓకే, ఫార్ములా ఉంది. మనం హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఏ అంతవరకు రాస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఈ సింగిల్ వేరియబుల్ బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఓకే, సింగిల్ వేరియబుల్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x కంప్యూట్ ఎఫ్ ఆఫ్ 0.8. ఓకే, అంటే ఇచ్చిన క్వశ్చన్ టేలర్ సిరీస్లో సింగిల్ వేరియబుల్ అని ఎలా తెలిసింది అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x, అంతేకాకుండా ఇక్కడ కంప్యూట్ ఎఫ్ ఆఫ్ 0.8 అంటే ఇక్కడ ఓన్లీ ఒక వేరియబులే ఇస్తారు. ఇక్కడ కనుక ఎక్స్లో ఇస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఇస్తే దీన్ని ఎక్స్గా కన్సిడర్ చేయాలి. అది ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై కనుక ఇస్తే వైగా కన్సిడర్ చేయాలి. ఓకే, ఇక్కడ సింగిల్ వేరియబుల్ అని ఎట్లా తెలిసింది అంటే ఇక్కడ మామూలుగా ఎక్స్ వై ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఎక్స్ అనేది ఒకటే ఉంది. ఒక్కోసారి ఇక్కడ వై కనుక ఇస్తే వై ఉంటుంది, ఎక్స్ ఉండదు. ఓకే, అలా కన్సిడర్ చేయండి. ఓకే, మామూలుగా ఇట్లా ఉన్నప్పుడు టేలర్ సిరీస్ సింగిల్ వేరియబుల్కి ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఏ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఏ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఏ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు మనకి ఎంత ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ 0.8 అంటే ఇది ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఈ ఎక్స్ వాల్యూని బేస్ చేసుకొని మనం ఏ ప్లస్ హెచ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఏ ప్లస్లో హెచ్ ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.8 వచ్చిందంటే ఏ ప్లస్లో 1, హెచ్ ప్లస్లో -0.2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.8 అనేది వచ్చింది. ఓకే, అంటే ఈ పాయింట్ మీరు థాట్ రావాలి మీకు. అంటే ఏ ప్లేస్లో ఎంత, హెచ్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.8 అనేది. ఓకే, 1 - 0.2. ఓకే, ఏ ప్లేస్లో 1, హెచ్ ప్లేస్లో -0.2. ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, హెచ్ ఈజ్ ఈక్వల్ టు -0.2. ఓకే, స్టెప్ 1 ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ కావాలి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. ఎఫ్ ఆఫ్ ఏ పదం ఎంత వచ్చింది? ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/1, దేర్ఫోర్ 1. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, మామూలుగా టేలర్ సిరీస్ 2 వేరియబుల్లో ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ అనేది ఏ వాల్యూకి ఈక్వల్, వై వాల్యూ అనేది బి వాల్యూ ఈక్వల్, అట్ట గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1, ఇక్కడ 1 అనేది ఎందుకు రాశానంటే ఏ బదులు అంటే మనకి ఏ వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. ఎఫ్ డాష్ ఏ. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. 1/x చేస్తే -1/x². ఇప్పుడు ఎఫ్ డాష్ ఏ. ఓకే, ఎఫ్ డాష్ ఏ ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఏకి ఈక్వల్ అవుతుంది.
ఎందుకంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఏ కనుక్కోమని చెప్పారు కదా, ఏ వాల్యూ ఎంత 1, కాబట్టి ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు -1/1² వాల్యూ -1. ఓకే, నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. ఓకే, ఎంత వచ్చింది ఇక్కడ -1/x² వచ్చింది, కాబట్టి ఇక్కడ నేను -1 అవుట్ సైడ్ రాసి x⁻−2 పైకి రాస్తున్నాను. ఇది x⁻n ఫార్ములా ఉంది. దీనికి ఏంటి ఫార్ములా -1 -2 ఇంటూ x⁻−2 +1. ఓకే, +2 ఇంటూ x⁻−1, దీన్ని 2/xగా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎఫ్ డబల్ డాష్ 1 అంటే ఎఫ్ డబల్ డాష్ 1 అంటే 2/1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఎంత అయితే వచ్చిందో దాన్ని చేయాలి. ఎంత వచ్చింది 2/x కదా, ఇక్కడ 2 అనేది అవసరం రాస్తాం. 1/x చేస్తే -1/x² అంటే -2/x² అంటే ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్, ఇక్కడ ఏం కావాలి మనకి ఏ వాల్యూ ఎంత 1, అప్పుడు -2/1² అంటే -2. ఓకే, ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది, ఎఫ్ డాష్ ఏ వచ్చింది, ఎఫ్ డబల్ డాష్ ఏ వచ్చింది, ఎఫ్ త్రిబుల్ డాష్ ఏ. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ మొత్తం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వచ్చింది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది -1 ప్లస్ హెచ్ వాల్యూ ఎంత -0.2 ఇంటూ ఎఫ్ డాష్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఎఫ్ డాష్ ఏ వాల్యూ వచ్చే లోపల ఎఫ్ డాష్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి -1 వచ్చింది, ప్లస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ వాల్యూ ఎంత -0.2 హోల్ స్క్వేర్, ఎఫ్ డబల్ డాష్ ఏ ఎంత వచ్చింది 2 వచ్చింది, ప్లస్ 1/3 ఫ్యాక్టర్ ఇంటూ -0.2 హోల్ క్యూబ్, ఎఫ్ త్రిబుల్ డాష్ ఎంత వచ్చింది -2 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 0.2 ప్లస్ ఇక్కడ ప్లస్ 1/2 ఫ్యాక్టర్ అంటే 2 × 1 2, ఇక్కడ -0.2 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఎంత వచ్చింది 0.04 ఇంటూ 2 ఉంది, ప్లస్ 1/3 ఫ్యాక్టర్ అంటే 3 × 2 × 1 అంటే 6 ప్లస్ 1/6 ఇంటూ -0.2 హోల్ క్యూబ్ అంటే 0.2 హోల్ క్యూబ్ అంటే -0.008 ఇంటూ -2. ఇక్కడ చూడండి 2 1s are 2 3s are. ఓకే, 2 క్యాన్సిల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 0.2 ప్లస్ 0.04 మైనస్ ఎంత ప్లస్ 0.02. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.008 డివైడెడ్ బై 3 ఉంది, చేస్తే 0.02. ఓకే, 0.02. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని కనుక సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే -0.74 వచ్చింది. ఈ వాల్యూని కనుక సాల్వ్ చేస్తే మీకు -0.74. దేర్ఫోర్ ఇక్కడ మర్చిపోయారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఎంత ఇవ్వాలి, ఎంత రాయాలంటే ఇచ్చింది ఎంత ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ 0.8 ఈజ్ ఈక్వల్ టు -0.74. ఓకే, దట్స్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.